మామూలు హుషారు కాదు. పాయకరావుపేట దబ్దారిల్లింది. జన సముద్రం. పక్కన పోతే సముద్రాన్ని చూస్తాం, పాయకరావుపేటకు వస్తే జన సముద్రం. ఎటు చూసినా జనాలే. ఈ పాయకరావుపేటను చూస్తే తాడేపల్లి పిల్లి గుండెలు పగిలిపోతాయి. అవునా కాదా అని మిమ్మల్ని కోరుతున్నా. ఒక పక్క నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు. తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు. అవి కూడా నేను మాట్లాడతాను. మా తమ్ముళ్ళు ఏం తమ్ముడో ఏమైనా హామీ ఇచ్చాడు మీ అందరికీ? ఉద్యోగాలు ఇస్తాన్నాడా మీకు? డిఎస్సి పెడతాన్నాడా మీకు? మళ్ళీ మీకు జాబు రావాలంటే నేను ఒక్కడు రావడం కాదు, నాకు ఒక విజన్ ఉంది. నాకు తోడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ప్రజలంటే అభిమానం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన. మా ఇద్దరికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, నెంబర్ 1 దేశంగా చేయాలని ఈ యువత ప్రపంచానికి మీ శక్తిని చాటి చెప్పాలని నరేంద్ర మోడీ గారి ఆశయం. నా అనుభవం అదే మారిగా పవన్ కళ్యాణ్ యొక్క శక్తి అన్ని కూడా బలుపుకొని ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళీ మా యువతకు హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు విజృంభించండి. మీకు జాబ్ ఇచ్చే బాధ్యత మాది. కూటమిని గెలిపించే బాధ్యత మీది. సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు? గాజు గ్లాసుకి పదునెక్కించండి. కమలాన్ని కూడా ముందు పెట్టుకోండి. తమ్ముళ్ళు మీకు తిరుగుంటుందా? ఇంకా అది మీరు చెయ్యండి. మిమ్మల్ని అందరినీ అగ్రస్థానంలో పెట్టే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒకసారి చూడండి, తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు రావడానికి కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ ఉందో ఆ రోజు చేసే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ బాలయోగి ఉన్నాడు, పక్క జిల్లాలో లోకసభ స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా దళితుల యొక్క శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆడబిడ్డ అనితని మహిళా అధ్యక్షురాలే కాకుండా పార్లమెంట్ బ్యూరో మెంబర్ గా చేశామంటే అది తెలుగుదేశం పార్టీకి దళితుల పైన గౌరవం.